మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అగంతకులు రాయితో దాడి చేయడం నిజంగానే చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట ఏమంటే ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీ అంతు చూస్తాం, నిన్ను కేసులలో ఇరికిస్తాం, లేదా నీ పైన దాడులు చేస్తాం, నీ మనుషులపైన దాడులు చేస్తాం, ఎవరిని వదలం, అందరినీ గుర్తు పెట్టుకుంటాం, మీ లిస్ట్ అంతా బుక్కులలో రాసుకున్నాం, ఇటువంటి మాటలు మాట్లాడుకుంటా రెచ్చగొట్టుకుంటా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా రేపు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఏం హామీలు ఇస్తాం, ప్రజలను ఏ రకంగా బాగు చేస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఏ రకంగా కల్పిస్తాం, రైతులకు ఏ రకంగా మేలు చేస్తాం అనేది ఏ రోజు ఏ మీటింగ్లో కూడా చెప్పడంలే. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ రకంగా ప్రజలను రెచ్చగొట్టాలా, ఏ రకంగా కార్యకర్తలను రెచ్చగొట్టాలా, తెలుగుదేశం కార్యకర్తలను ఏ రకంగా రెచ్చగొట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ రకంగా భయపెట్టాలా, అధికారులను ఏ రకంగా భయపించి లొంగ తీసుకోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు ఉన్నాయే తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఉపయోగకరంగా వాళ్ళ మాటలు లేవు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ దాడి జరిగిందనే ఉద్దేశంలో మేము భావించాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రశాంతంగా జరుగుతూ ఉంది బస్సు యాత్ర. అటువంటి బస్సు యాత్రలో ఎవరో కావాలని చెప్పి రాయి పెట్టుకొని కొట్టినట్లా కనిపిస్తూ ఉంది తప్ప ప్రమాదవశాత్తు జరిగినట్ల ఈ సంఘటన కనపడడం లేదు. ఎందుకంటే అంత పెద్ద గాయమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి గాయం కాకుండా మళ్ళీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి కూడా గాయమైందంటే కావాలని ప్రీ ప్లాన్డ్గా చేసిన అంశం మాదిరిగా కనిపిస్తుంది తప్ప ఇది ఏదో ప్రమాదవశాత్తు జరిగిన అంశం మాదిరిగా కనపడడం లేదు. ఖచ్చితంగా దీనిపైన లోతైన విచారణ జరగాల. పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, అదే రకంగా ఎలక్షన్ కమిషన్ వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజులలో ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగితే, గ్రామాలలో గొడవలు జరిగితే, రెండు పార్టీల మధ్యన ఏమన్నా ఘర్షణలు జరుగుతాయన్నా తెలుగుదేశం పార్టీ వైపు కొంత క్యాడర్ వస్తుందనే ఒక ఆలోచనతోటి, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి వీటన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోవాలా. ఒక ముఖ్యమంత్రి గారిపైన ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే సామాన్య ప్రజలు కూడా భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.